రీసెంట్‌గా బీహార్‌లో బంకీపూర్ బై ఎలక్షన్స్ జరగడం జరిగింది. అయితే ఇది బీజేపీ కంచుకోటగా ఎప్పటినుంచో కూడా ఉండింది. అటువంటి ఆ కంచుకోటను చేస్ చేసి వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అక్కడ గెలవడం అయితే చూసాం. సో, ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రశాంత్ కిషోర్ పేరు వినిపిస్తూ ఉంటే బీజేపీకి యాంటీ వేవ్ స్టార్ట్ అయిపోయిందా? మొన్న జరిగిన ఢిల్లీలో నిరసనలే ఈ ఓటమికి ప్రధాన కారణమా అన్నట్టుగా కూడా మాట్లాడుతున్నారు. అంటే బీహార్‌లోనే కాదు మధ్యప్రదేశ్, గుజరాత్‌లో కూడా బై ఎలక్షన్స్ జరిగాయి. అయితే జరిగిన 3 చోట్లలో 2 చోట్ల ఓడిపోవడం జరిగింది బీజేపీ. ఒక చోట గెలిచింది గుజరాత్‌లో. గెలిచిన గుజరాత్‌లో కూడా మెజారిటీ రాలేదు. సో, ఇదంతా కూడా చూసుకుంటూ వస్తే బీజేపీకి పెరుగుతున్న యాంటీ వేవ్ అంటూ చాలామంది పోస్టులు పెడుతున్నారు. ఇప్పుడు దీనికి సంబంధించే అసలు బీజేపీ ఓడిపోవడానికి గల ప్రధాన కారణాలేంటో తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ప్రెజెంట్ మనతో పాటు సీనియర్ పొలిటీషియన్, మాజీ హోంమంత్రి మైసూర్ రెడ్డి గారున్నారు. వారి ఒపీనియన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం. సార్ అది బంకీపూర్ అనేది బీజేపీ కంచుకోటగా ఎప్పటినుంచో కూడా ఉండింది. ఒకసారి వాళ్ళే ఒక సందర్భంలో అక్కడ కుక్కని పెట్టినా కూడా గెలిచేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. అటువంటి కంచుకోటలో ఇవాళ ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్త ఆయన గెలవడం జరిగింది. ఫస్ట్ టైమ్ అసెంబ్లీకెళ్తున్నారు. బీజేపీ ఓడిపోవడానికి గల ప్రధాన కారణం ఏంటి? జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుంచి ఉపశమనం శాస్త్రీ బామ్. జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుండి ఉపశమనం శాస్త్రీ బామ్ ఇప్పుడు ₹5 ప్యాక్ లో కూడా. సార్ మొన్న జరిగిన ఢిల్లీలో ఆ నిరసనలు ఏమన్నా కారణం అయ్యి ఉండొచ్చా సార్? అట్లని కాదు. ఎందుకంటే అది ఇప్పుడు బీజేపీ అధ్యక్షులది నియోజకవర్గము. హ్మ్. ఆ నియోజకవర్గం నుంచి కంటిన్యూస్‌గా 5 మార్లు గెలిచారు ఆయన. అవును. గెలిచిన తర్వాత ఆయన రాజ్యసభ ప్రెసిడెంట్ అయిన తర్వాత రాజ్యసభ మెంబర్ కావడంతో ఈ స్థానం వేకెంట్ అయింది. ఓకే. అందుకు ఉప ఎన్నిక జరిగింది. ఈ ఉప ఎన్నిక జరిగే నాటికి ప్రశాంత్ కిషోర్ ఆయన సొంత పార్టీ ఉంది కదా, ఆ పార్టీ తరపున నిలబడడానికి కూడా ఆల్మోస్ట్ ఇండిపెండెంట్ కింద లెక్కే. అవును. కొత్తగానే మొదలు పెట్టారు కాబట్టి పార్టీ. హ్మ్. బీజేపీ తరపున ఎంపిక చేసిన అభ్యర్థి ఆయన కుటుంబ కారణాల వల్ల అయితేనేమి, ఇతర కారణాల వల్ల ఆయన టికెట్ వద్దని నిరాకరించినారు. అవును. ఆయన నిరాకరించిన తర్వాత ఆదరాబాదరగా ఒక బలహీనమైన వ్యక్తిని ఎంపిక చేసినారు. ఓకే. బలహీనమైన యువజనత నుంచే ఏదో బలహీనమైన వ్యక్తి. హ్మ్. అతన్ని పోటీ పెట్టడంతో పీకేకు ఎన్నిక సులువైంది. ఓకే. ఆ సీటు కోల్పోయినారు అక్కడ. హ్మ్. ఈ మిగతా క్యాండిడేట్ మారడం వల్ల అయితేనేమి, హ్మ్. పెట్టిన అభ్యర్థి బలహీనమైన అభ్యర్థి అయితేనేమి, హ్మ్. ఇతర ప్రభుత్వం మీద ఉండే అసంతృప్తులు ఉంటాయి కదా, జనరల్‌గా 12 సంవత్సరాలు అయినప్పుడు ఉంటాయి ఆ అసంతృప్తి. అన్ని కలబోసి ఆయన గెలిచారు. ఓకే. మళ్ళీ ఇక్కడ మధ్యప్రదేశ్ వచ్చేసరికి కాంగ్రెస్ తన స్థానాన్ని తను నిలుపుకున్నది. ఓకే. గుజరాత్‌లో వచ్చేసరికి ఇంత మునుపు 1,00,000 ఓట్ల మెజారిటీ వచ్చినాయి. ఇప్పుడు 66,000కి వచ్చినాయి. అంటే ఓటింగ్ శాతం పడిపోయింది. పోలింగ్ శాతం తగ్గింది. మెజారిటీ కూడా తగ్గింది. హ్మ్. వీటన్ని బట్టి చూస్తే కొంచెం ఏదో మొక్కపోయిందనుకోవాల్సిందే గానీ, పూర్తి అసంతృప్తి అని చెప్పేదానికి లేదు. ఎందుకంటే ఆడ పోలింగ్ శాతం కూడా తగ్గింది గుజరాత్‌లో. ఓకే. పోలింగ్ శాతం తగ్గడంతో పాటు మెజారిటీ తగ్గింది. హ్మ్. అదొక కారణం. పోలింగ్ శాతం తగ్గడం కూడా మెజారిటీ తగ్గడానికి. హ్మ్. ఉప ఎన్నిక కాబట్టి సహజంగా జరుగుతుంటాయి. హ్మ్. ఇక్కడ కారణమైతే ఇది బీహార్‌లో. హ్మ్. మధ్యప్రదేశ్‌లో వాళ్ళ సీట్ వాళ్ళు రిటైన్ చేసుకున్నారు కాబట్టి అంత తొందరగా ఎన్‌డీఏ ప్రభుత్వానికి తీవ్రమైన వ్యతిరేకత వచ్చిందని అనుకునేదానికి లేదు అంట. ఓకే. అంటే అయితే ఇప్పుడే హ్మ్. సహజంగా 12 సంవత్సరాలు పాలించినాక కొంత అయితే ఉంటదనుకోండి. అసంతృప్తి అయితే ఉంటది. ఓకే. అసంతృప్తి అయితేనేమి, ఇతర కారణాలైతేనేమి దాటి వల్ల ఇటువంటి రిజల్ట్ వచ్చినాయి. ఓకే. అంటే ఇప్పుడు పూర్తి వ్యతిరేకత అని కాదు. ఇది స్టార్ట్ అయింది. మెల్లిమెల్లిగా ఇది వచ్చే ఎలక్షన్స్ నాటికి ఇదైతుంది అని అంటే చెప్పేసి అటువంటి ఇది ఇప్పటికి అభిప్రాయాలు. అంటే కావచ్చు, కాకపోవచ్చు. ఇంకా 2 సంవత్సరాలు ఉంది కాబట్టి, హ్మ్. అప్పటికి ఏ పరిస్థితులు వస్తాయో తెలియదు కదా! హ్మ్. నేషన్ వైడ్ రావాలి కదా ఇది. ఓకే. పరిణామాలు, రాజకీయ పరిణామాలు, దేశ పరిణామాలను బట్టి ఎన్నో కారణాలొస్తాయి. హ్మ్. టైం 2 సంవత్సరం ఉంది కాబట్టి, ఇప్పుడే ఓకే. మనం గెస్ చేసేదానికి లేదు. ఓకే. ఇది ఒక రకంగా కొంత మేరకు అనుకోవాల్సింది. కారణాలు కూడా వేరే ఉన్నాయంట. ఓకే. అక్కడ మెజారిటీ తగ్గేదానికి పోలింగ్ శాతం తగ్గింది. ఇక్కడ సీటు పెట్టడానికి వీక్ క్యాండిడేట్ హ్మ్. బీహార్‌లో ఇది. ఓకే. సార్ నెక్స్ట్ ఇయర్ కూడా ఒక 4, 5 స్టేట్స్‌లో ఎలక్షన్స్ అయితే జరగబోతున్నాయి. పంజాబ్ ఇలా కొన్ని రాష్ట్రాల్లో. సో వాటి రిజల్ట్స్ బట్టి ఒకేళ డిసైడ్ ఒక అవ్వచ్చా ఒక సార్? కొంచెం కొంత మేరకు రిజల్ట్ బట్టి అంచనా వేయొచ్చు.
ఎందుకంటే ఇంకా కొంచెం టైం వస్తుంది. అవును. వివిధ రాష్ట్రాల్లో ఉన్నాయి కాబట్టి ఒక మేరకు అంచనాకు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఓకే. సరే ఇక్కడ ప్రశాంత్ కిషోర్ ఆయన గురించి మాట్లాడుకోవాల్సొస్తే ఒక వ్యూహకర్తగా స్టార్ట్ అయ్యాడు. చాలా సార్లు చెప్పుకున్నారు. చాలా రాష్ట్రాల్లో సీఎంలను చేసింది నేనే, ప్రభుత్వాలను అక్కడ వచ్చేలా చేసింది నేనే చాలా సందర్భాల్లో చెప్పుకున్నారు. ఆయనే పొలిటికల్ పార్టీ పెట్టి ఇప్పుడు రాజకీయాల్లోకొచ్చారు. సో, ఫస్ట్ టైమ్ అయితే ఆయన ఎలక్షన్స్‌లో విఫలమయ్యారు. అయితే ఇది ఒక బూస్టప్ అని అనుకోవచ్చా సార్? ఇలా ఆయన ఇప్పుడు అసెంబ్లీకి వెళ్ళడం పార్టీకి బూస్టప్ అవుతుంది. మళ్ళీ బీహార్‌లో ఇంకా తన పార్టీని బలోపేతం చేసుకోవడానికి ఇది ఒక మొదటి స్టెప్ అనుకోవచ్చా సార్? అంటే పూర్తిగా దానికి ఎందుకంటే అక్కడ కారణాలు వేరుంటాయి కదా. అభ్యర్థి బలహీనమైన అభ్యర్థి అంటున్నాం కదా. అవును. మెయిన్ అభ్యర్థికి ఇచ్చినప్పుడు ఆయన ఏదో వివిధ కారణాలతో సాధించుకున్నాడు నాకొద్దని. హ్మ్. తర్వాత ఏదో ఒక యువజనత నుంచి కొంత బలహీనమైన వ్యక్తిని ఎంపిక చేశారు. ఓకే. ఈయన ఒక మారు ఓడిపోయినారు, రెండో మారు గెలిచినారు. అయితే రేపు పొద్దున ఆయన పార్టీ వేళ్ళు అనుకోవాలి కదా. హ్మ్. ఒక పార్టీకి ప్రచారకర్తగా, వ్యూహకర్తగా మెలగటం వేరు, ఓ పార్టీ స్థాపించి ఎన్నికల్లో గెలిపించడం వేరు. ఎందుకంటే ఇక్కడ వ్యూహకర్త ఒక వేరే పార్టీకి, ఓకే. ఆయన కన్సల్టెంట్ హ్మ్. సర్వే చేస్తారు, ఏం స్కీములు ఇస్తే బాగుంటాయి, ఏం కథ అనేది ప్రజలు చెప్తారు కదా. వివిధ కార్యక్రమాలు చెప్పినప్పుడు దాన్ని మేళవించి ఏదో నవసూత్రాలు అని, నవరత్నాలని పెట్టినారు అప్పుడు జగన్మోహన్ రెడ్డికి. అవును. ఇట్లా రకరకాల పేర్లు పెట్టి ప్రచారం చేస్తారు. హ్మ్. ప్రచారం చేసినప్పుడు ప్రజలు ఆకర్షితులవుతున్నారో లేదు చెప్పలేం కదా. హ్మ్. వాటికే ఓట్లేస్తారంటే అది వివిధ కారణాలతో ఓట్లేస్తుంటారు. ఓకే. నిన్న 6 హామీలు ఇచ్చారు కూటమి ప్రభుత్వం కూడా. హ్మ్. 6 హామీలకి ఇచ్చినారని అనుకుంటాం. అంతకుముందు నవరత్నాలు ఇచ్చినారు కదా ఆయన. ఓకే. మరి తీర్పు అయితే ప్రభుత్వ పనితనం పెట్టి తీర్పు వచ్చింది. ఓకే. ఇట్లా ఉంటాయి, రకరకాల కారణాలు ఉంటాయి. ఆయన ఊహకర్తగా ఆయన ఇచ్చిన సిద్ధాంతాల మీదనే ముఖ్యమంత్రులు కాలేదు అంట. ఓకే. అంటే ఎంతో కొంత ఎఫెక్ట్ అయితే ఉంటుంది కదా సార్? కొంత ప్రచారానికి పనికొస్తుంది అంట. హ్మ్. ఓకే. సార్ ఇప్పుడు ఆయన అంటే రాజకీయ భవిష్యత్తు ఏమన్నా ఉందంటారా? లేకుంటే ఇటు బిహార్‌లో ఇప్పుడు సీఎం మారారు. బీజేపీ సీఎంగా పెట్టడం జరిగింది. ఇవేమన్నా కాస్త బిహార్ రాజకీయాల్లో ఇంపాక్ట్ చూపించి రేపటి రోజు ఆల్టర్‌నేటివ్‌గా ఒక్క ఎలక్షన్ తోనే చెప్పలేం కదా. హ్మ్. ఆయనంగా టైం ఉంది కదా. హ్మ్. ఆయన ప్రచార సరళి ఇంకా ఎన్ని ఎట్లా తెలుస్తుందో చూడాలి కదా అంట. హుహు. ఒక మారు ఓడిపోయినారు, రెండో మారు గెలిచినారు. హ్మ్. గెలిచే దాంట్లో కూడా వివిధ కారణాలు ఉన్నాయి. హ్మ్. గెలిచిన తర్వాత ఆయన వ్యవహార శైలి, పార్టీని ఎట్లా నడుపుతారు, ఇవన్నీ ఉంటాయి కదా. ఓకే. ఒకరికి ఇతర పార్టీలకు సలహాలు ఇచ్చేది వేరు, తన సొంతం పార్టీ నడిపేది వేరైతుంది. ఓకే. సార్ వచ్చే ఎలక్షన్ నాటికి ఇప్పుడు జెన్‌జీలో కాస్త బీజేపీకి పట్ల వ్యతిరేకత పెరిగిందన్న ఒక అభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఎలా ఫేస్ చేస్తుంది బీజేపీ? వచ్చే ఎలక్షన్స్ నాటికి జెన్‌జీని తమ వైపు తిప్పుకునే ఏమైనా ప్రయత్నాలు చేస్తారంటారా సార్? అంటే జింజి అంటే అది మొన్న ఒక నీట్ పరీక్ష మీద జరిగింది. అవును. నీట్ పరీక్షలో ఎందుకంటే రకరకాల కారణాలు ఉన్నాయి. పేపర్ లీక్ అవడము, మళ్ళా పరీక్ష రాయాలంటే రకరకాల సమస్యలు వస్తాయి విద్యార్థులకు కూడా. హ్మ్. ఇవన్నీ కలబోసి కొంత రియాక్షన్ వచ్చింది. రియాక్షన్ ఉపయోగించుకున్నారు వాళ్ళు. ఓకే. అందులో కూడా వివిధ రకాల ప్రచారాలు జరుగుతున్నాయి కదా. హ్మ్. జంతర్ మంతర్‌లో జరిగిన ధర్నా కార్యక్రమం ఏదైతేనేమి, వయలెంట్ సంఘటనలు జరిగింది కదా. దాని మీద కూడా రకరకాల ఊహాగానాలు ఉన్నాయి. అవును. ఎంత మేరకు కరెక్ట్ కాదో మనం చెప్పలేం గానీ, హ్మ్. దానివల్లనే ఈ ఈ జంజీ ఉద్యమం పూర్తిగా అన్ని ఇతర కారణాలు కూడా వస్తాయని చెప్పడానికి లేదు ఇంకా. ఓకే సార్. థాంక్ యూ సో మచ్ సార్. ఒక వీడియో పంపించాను చూడు. అలాగా? ఏఐలో చేశాను, నువ్వు తాత ఉన్నట్టు. కాలం మారుతుంది, టెక్నాలజీ మారుతుంది, కానీ ప్రేమ, ఆప్యాయత, శాస్త్రీబాం ఎన్నటికీ మారవు. జలుబు, తలనొప్పి, నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పుల లాంటి లక్షణాల నుండి ఉపశమనానికి శాస్త్రీబాం. ట్రస్టెడ్ బై మిలియన్స్ సిన్స్ 1992.